మన పెద్దోళ్ళు మనకు ఒక సామెత చెప్తారు. ఆ సామెత ఏంటి? మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు నా గలాట అని వెనకట ఒక లేడీ ఇలా ప్రవర్తించిందంట. ప్రస్తుతం వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడినందుకు కాదు మా బాధ, ఆయన్ని సమర్థించినందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద మా కోపం అంటున్నారు వైసీపీ నాయకులు. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ కారు కూతల వెంకటరెడ్డి, వీడు రాష్ట్ర అధికార ప్రతినిధి హార్పిక్ రెడ్డి, మీ అందరూ తెలిసిన విషయమే. ఈ హార్పిక్ రెడ్డి గారు మామూలుగా రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే దర్జాగా ఎక్కడో ఒక చోట అంటే పార్టీ ఆఫీసులో కూర్చొని అక్కడి నుంచి వాడు లైవ్ కండక్ట్ చేస్తాడు. కానీ ఈ మధ్య మీరు చూస్తే కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడో తుప్పల్లోనో, చెట్ల చాటునో, పొలాలలోనో, లేకపోతే ఇంకెక్కడ గట్ల మీదో, చెట్ల మధ్యలో వీడు వీడియో లైవ్ చేస్తున్నాడు. అదేంటి అసలు? నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి అయి ఉండి నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావురా? ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనో, అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోనో నువ్వు లైవ్ కండక్ట్ చేయాలి. కానీ వీడు చేసే పనులన్నీ మీరు కాంటూ చూడండి, వాడి వీడియోలన్నీ చెక్ చేసుకోండి, ఇదే పరిస్థితిలో ఉన్నాడు. మరి దానికి ఏంటి కారణం? కొంపతీసేమో తాడేపల్లి ప్యాలెస్లో నీకు ఎంట్రీ లేదా? లేకపోతే నిన్ను జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదా? ఎందుకంటే వాడిదేముందిలే, ఒక క్వార్టర్ మందు చిప్స్ ప్యాకెట్కి డబ్బులు ఇస్తే, అలాగే ఒక 500 రూపాయలు డబ్బులు ఇస్తే వాడే కుక్కలాగా వచ్చి మురిగిపోతాడు, వాడికి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. మరేం తెలియదు. కానీ మొత్తం మీద అధికార ప్రతినిధి కాస్త తుప్పల్లో, చెట్లలో, గట్లలో పనిచేసేటువంటి ఒక అంటే అక్కడుండి వీడియోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లారిఫై చేయాలి. కారు కోతల వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి సురువు చేయాలి. రియాక్ట్ అయితే నువ్వేం పేకలేవు, ఏం పొడవలేవు రాధాకృష్ణని అని మాట్లాడతారు. పొడుతారో పీకుతారు, ఇలానే అన్నారు. మా వెంట్రుకు కూడా పేకలేమన్నాడు ఇదే నారా లోకేష్. 53 రోజులు అదే రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఆ వెంట్రుకలే బీక్కుంటా ఉన్నారని నేను అంటలా, నేను అన్నాను, నాకు సంస్కారం ఉంది కాబట్టి. మరి ఏం బీకుతారని అన్నాళ్లే. ఇదే రామోజీరావు మీడియా మొగలుగా ఎవడు అతన్ని టచ్ చేయలేడని అనుకుంటే సిఐడి వాళ్ళు పోలీసులు వెళ్తే బెడ్ మీద పడుకొని ఇది కాలమహిమో జగన్మహిమో తెలియదు అన్నాడు. మీ రాధాకృష్ణ అనే బ్రోకర్ అంతా ఆఫ్టర్ ఆల్ గాడు మేము వదిలిపడేసాం, ఆఫ్టర్ ఆల్ అని వదిలేసా, బ్రోకర్తో మనకెందుకులే అని. సో విచ్చలవిడిగా బ్రోతలుగా మారి ఇష్టమంతటి రాతలు రాస్తే చూస్తూ ఊరుకోరు కదా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఓచలు లెక్క పెట్టాడు. మీ రాధాకృష్ణ అంతా పోలీస్ స్టేషన్ చుట్టూతా ఖచ్చితంగా తిప్పిస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 28 జిల్లాలు 53 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో అరెస్ట్ అయ్యాడు. మరి మన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆ చరిత్ర మనకు తెలుసుగా. అరే గొట్టం తెలుసు కదా, అందుకేరా నిన్ను కారు కోతల వెంకటరెడ్డి గారు అనేది. ఎందుకంటే నీకు ఇప్పుడు నువ్వు మాట్లాడిన ప్రతి దాంట్లో ఒక రకంగా కానీ వీడియో చూస్తే అరే జగన్మోహన్ రెడ్డి ఇంత ఇండైరెక్ట్గా ఇంత ఎదవ పనులు చేశాడా, ఇంత ఎదవ ఆలోచనలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి అని ప్రజల్లో కూడా లేనిపోయినటువంటి ఆలోచనల్ని క్రియేట్ చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏమన్నాడు, మా ఎంట్రుక పేకలేవని ఎప్పుడైనా అన్నాడా? కావాలంటే వీడియో చూపిస్తావరా? వీడియో చూపిస్తావా? మీరు అధికారం ఉంది కదని అధికార మదం 151 సీట్లు వచ్చాయంటే దున్నపోతుకు కానీ తాడు దింపుకున్న తర్వాత దానికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా పిచ్చలవిడిగా రోడ్డు మీద పోయే వాళ్ళని అందరినీ కుమ్మి పడేసింది. చివరికి జనాలు ఏం చేశారు, అరే ఈ దున్నపోతు రోడ్డు మీద తిరిగితే మనకు ప్రమాదం రా అని చెప్పేసి దాని కొమ్ములు కట్ చేయడంతో పాటు అసలు ఇది పనికి రాదురా అని చెప్పేసి కాళ్ళు ఎరగొట్టి పక్కన కూర్చోబెట్టేశారు. ఇలా కట్టుగా వైసీపీ వాళ్ళు కూడా అంతే. మా నాన్న వాళ్ళు నా ఎండ్రుక కూడా బేకలేరు అంటే శుభ్రంగా గుండు కొట్టి 11 ఇంటికల నుంచి మిగతాదంతా గుండు కొట్టేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అరే కారుకోతల వెంకటరెడ్డి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినటువంటి రాతల మీద నీకేమైనా అభ్యంతరం ఉంటే అభ్యంతరం మాట్లాడు. అంతేగాని నిన్న సాక్షిలో మన లక్ష్మీ పార్వతి, అబ్బా మహాసాధ్వి, మహా ఇల్లాలు, మహాప్రతివత, ఆమంతటి మహాసాధ్వి, మహా ఇల్లాలు బహుశా భారతదేశంలో ఎవరు లేరు. పతివతల పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్కి వచ్చింది మా లక్ష్మీ పార్వతి. ఎందుకంటే మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండవ భర్త కాడికి ఆత్మకథ రాస్తానని ఆయన జీవితానికే ముగింపు కథ రాసింది. ఇవాళ లక్ష్మీ పార్వతి ఒంటి కొమ్ము సొంటికాయి, సొంత కొడుకు రానివాడు, మా అమ్మని చెప్పుకోలేడు. మా అమ్మని చెప్తే ఎవరు, మీ నాన్న ఎవరంటే వీరగంధం సుబ్బారావు పేరు చెప్పాలి. కానీ అలా నందమూరి లక్ష్మీ పార్వతి ఉంది కదా, అందుకని చెప్పుకోలేని పరిస్థితి. ఇలా లక్ష్మీ పార్వతి నాకు తెలిసి బహుశా రేపు పొరపాటున కాలం చేసి చెల్లి చచ్చిపోతే కూడా మరి ఆ కొడుకు వచ్చి దాన సంస్కారాలు చేస్తారో చేయడం నాకు తెలియదు. కానీ ఆ లక్ష్మీ పార్వతి, ఆ మహాపతివత
భారతదేశంలోనే నెంబర్ 1 సబ్బు లాంటి ప్రతివత అయినటువంటి మా లక్ష్మీపార్వతి మాట్లాడుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గవర్నర్ని రాసలీలని రికార్డు చేసి ఆయన దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశాడు అన్నాడు. వాస్తవానికి ఏబిఎన్ అప్పుడే లాంచ్ అవుతుంది. చాలామంది కాంగ్రెస్ పెద్దలు అప్పట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో ఏమండి అది రిలీజ్ చేయొద్దు, మీకు ఏం కావాలో చెప్పండి, మేము న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఆయన లేదు రిలీజ్ చేయాల్సిందే. ఒకటి ఆయన న్యూస్ అయిపోవటం కోసమో ఛానల్ అయిపోవటం కోసం పక్కన పెట్టేస్తే అది ఎవరికి లొంగకుండా ఆయన డైరెక్ట్గా వీడియో లైవ్ వదిలిన మాట వాస్తవ విషయం. సాక్షాత్తు ఒక గవర్నర్ మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేసి గవర్నర్నే బర్తరఫ్ చేయడంలో ఏబిఎన్ కీలక పాత్ర పోషించింది. అంతదాకెందుకు అక్కడ దాకా వదిలేసింది. వైఎస్ కుటుంబంలోనే వైఎస్ షర్మిలారెడ్డి జగన్ని విభేదిస్తుందని మొట్టమొదటిసారిగా మీడియాకి లీకులు ఇచ్చిందే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వైఎస్ షర్మిలారెడ్డి పార్టీ పెడుతున్న లీకులు ఇచ్చిందే మొట్టమొదటిసారిగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు. వైఎస్ విజయమ్మ గారు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారని మొట్టమొదటిసారిగా మీడియాలో వదిలిందే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో జగన్ కంటే కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనేది వాస్తవ విషయం. కాబట్టి ఇప్పుడు నేను ఈ కారుకోతల వెంకరెడ్డి గారు చెప్పేది ఏంటంటే మన ఇల్లు మనం చక్కదిద్దుకోవాలి. మన ఇంటిలోనే ఇంత పెట్టుకొని ఎంతసేపు లెగిస్తే ఆ లక్ష్మీ పార్వతితోటో ఇంకో కొంతమంది డెకాయిట్ గాలతోటి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఏమవుతుంది? చివరికి మన మొహం మీద ఇప్పుడు మనం పదే బురదలో రాయేస్తున్నాం అనుకో, ఆ బురద పొడిచింది మన మొహం మీద పడుద్ది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గత 5 ఏళ్ళు మీ అధికారం ఉండి మీ ఇష్టాసారంగా ప్రత్యర్థి పార్టీ మహిళలను అవమానపరిచారు, నీచంగా మాట్లాడారు. నిన్న కూడా అమరావతి వేసల రాజధాని అని చెప్తే అమరావతికి భూములు ఇచ్చినటువంటి మహిళలను అవమానపరిచారు. అవన్నీ మనకు కనపడవు. వీడికి కళ్ళు లేని కబోదిగాడు. ఇప్పుడు ఏదో ఒక్క మాట అన్నాడని మమ్మల్ని అంటావా, ఇంత అంటావా, ఆ స్టేషన్ చుట్టూ తిప్పిస్తాం, ఈ స్టేషన్ చుట్టూ తిప్పిస్తాం, ఈనాడు రామోజీరావునే పండబెట్టాం. ఈ మాట రామోజీరావుని పండబెట్టేది ఉంది. రామోజీరావు తోటి మీకు ఆ రోజు అధికారం కావాలి కాబట్టి ఆ రామోజీరావు ఇంటికి వెళ్ళి రామోజీరావు గారిని ప్రసన్నం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు చేశాడు. ఎన్నికల ముందు సార్ నేను మారిపోయాను సార్, చాలా నేను మంచోని సార్, నా అంత ఉత్తముడు లేడు, సర్వోత్తముడు లేడు, నేను చాలా మంచివాడిని సార్, కొద్దిగా చూడండి అని చెప్పాడు. అంతేకాక జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రల మీద అప్పట్లో ఏబిఎన్లో పెద్ద ఎత్తున డిస్కషన్ చేశారు కాబట్టి ఆయనకి సోషల్ మీడియాలో అంత పెద్ద హైప్ వచ్చింది. అంటే అవసరం ఉన్నంతసేపు ఓడ మల్లన్న, అవసరం అయిపోయినాక బోడి మల్లన్న అని మాట్లాడితే ఇదిగో 11 సీట్లకు పరిమితం అవుతాం. కారుకోతల వెంకటరెడ్డి నీకేదో ఒక క్వార్టర్ మందు, 2 చిప్స్ ప్యాకెట్లు, ఏదో ఒక 200-300 స్టఫ్ మామూలుగా బతకడానికి డబ్బులు ఇస్తే ఆ చెట్టల్లోనూ తుప్పల్లోనూ పోయి వీడియోలు మాట్లాడుకుని నువ్వు కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గురించి మాట్లాడుతున్నావు, లేకపోతే పయ్యావుల కేశవ్ గురించి మాట్లాడుతున్నావు. పయ్యావుల కేశవులు పెన్ డ్రైవ్లు ఉన్నాయి, అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని సపోర్ట్ చేస్తున్నారని అంటే మరి మీ పెన్ డ్రైవ్లు ఎవరి దగ్గర ఉన్నాయని చెప్పేసి మీరు కేంద్రం దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని బతిలాడుకుంటున్నారు. అమిత్ షా దగ్గర ఉన్నాయి మీ పెన్ డ్రైవ్లు, అట్లాగే లేకపోతే ప్రధాని మోదీ దగ్గర ఉన్నాయి మీ పెన్ డ్రైవ్లు, లేకపోతే మీ అవినీతి ఫైళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయనే పోయి సాలవాళ్ళు కప్పుకొని డోర్లు వేసుకొని కాళ్ళు పట్టుకొని బయటకు వచ్చి నవ్వుతా మీడియాకు కూడా ఏం చెప్పకుండా అనేక సందర్భాలు వెళ్ళిపోయారు. అరే మన బతుకే లుచ్చా బతుకు, మన పార్టీయే అంత ఫేక్ పార్టీ. మనలాంటి వాళ్ళని కూడా మీడియా ముందుకు వచ్చి ఎచ్చల మాటలు, సోది మాటలు మాట్లాడి ఎందుకురా విలువ పోగొట్టుకుంటావు? అరే నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధిరా, ఏదో వైసీపీ కార్యకర్తవు కాదు, చట్టల్లో తుప్పల్లో కూర్చొని వీడియోలు చేస్తున్నావు. ఇంకా కొన్ని రోజులు పోతే వీడు ఆ చట్టల్లో తుప్పల్లో ఏం చేస్తున్నాడో అని వీడియో తొందరలో బయటకు వచ్చేటట్టు ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు గలాటా చేస్తే ఎదవల కింద జమ కడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసాం, మన మహిళల గురించి ఎలా గౌరవించాం ఒకసారి పార్టీ రివైజ్ చేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ మీలాంటి వాళ్ళని ఇంతమందిని, అర్థమైందా? అది కాబట్టి ఎక్కువ జించుకోమాక, అంత సీన్ లేదు, మీకు అంత సీన్ లేదు. మీరు అప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుందని ఎలక్షన్స్లోకి వెళ్తే ఓట్లు వేశారు. ఇవాళ మీరేందో తెలిసిన తర్వాత ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్షంలో మీరు పోషిస్తున్న పాత్ర చూస్తే ఆ 11 కూడా రావు అనేది వాస్తవ విషయం.